బాపట్ల పరిధిలోని అటవీ ప్రాంతంలో తీర ప్రాంతంలో సముద్రంలోకి వెళ్లే స్ట్రైట్ కట్ కాలువ ఆక్రమణలకు గురైంది. ఈ క్రమంలో చీరాల ఆర్డీఓ ఆఫీసులో కలెక్టర్ మత్స్యకారుల సమావేశం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి బుర్ల వెంకట్రావు సముద్రంలో కలిసే ఈ కాలువను పూడ్చి ఆక్రమించారని మత్స్యకారులు ఆరోపించారు. గతంలో ఎల్ల ఆకారంలో ఉన్న కాలువను స్ట్రైట్గా మార్చడం వల్ల అలలు తాకిడి పెరిగి మత్స్యకారుల పడవలు దెబ్బతింటున్నాయని తెలిపారు. వారు సీ మౌత్ను పునరుద్ధరించి తమ జీవనోపాధి సమస్యలు పరిష్కరించాలని మత్స్యకారులు కలెక్టర్ను కోరారు. ఈ సమస్యపై అధికారులు వారం రోజుల్లోగా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని, విచారణ అనంతరం సమగ్ర నివేదికను తప్పనిసరిగా అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. వెంకట్రావు సో వీళ్ళిద్దరు గురించి మేము వెళ్ళలేదు, వాళ్ళు కూడా వినాలా. సో వాళ్ళు కూడా వినండి, వీళ్ళు కూడా విని మీరు నివేదికని వెంటనే నాకు ఇవ్వమని కోరుతున్నాను. ఇప్పుడు ఈ పరిష్కారం చేసే దాంట్లో కొన్ని సమయం మనకు పడుతుంది కాబట్టి ఈరోజు ఈ కమిటీ అధికారులు 6 వెంటనే వెళ్ళి ఆ స్పాట్ లో ఆ మౌత్ లో ఇప్పుడు చెప్పారు ఇమ్మీడియట్ డేంజర్ ఏముంది దాన్ని కనిపెట్టండి. ఫిషరీస్ ఆఫీసర్